హాయ్ అండి. నమస్కారం. వెల్కమ్ టు రామచిలుకలు వ్లాగ్స్. ఈరోజు ఒక టెంపుల్‌కైతే వచ్చామండి. చాలా పెద్ద గుడండి ఇది. ఎంత పెద్దగా ఉందంటే అంత పెద్దగా ఉందండి. టెంపుల్ చాలా బావుందండి. ఇది ఒక శివాలయం అండి. ఇది గుడి లోపలికెళ్ళే మొదటి ద్వారమండి. గుడి గుడి ద్వారం ఇంత పెద్దగా ఉందండి. గుడి లోపల ఇంకా బావుందండి. ఇది ఎదర ద్వారం అండి. ఇది గుడి వెనకాల వైపండి. ఈ చుట్టూరు కూడా చాలా దేవుళ్ళ విగ్రహాలయితే ఉన్నాయండి. చాలా బాగా కట్టారు. ఎవరు కట్టారో గానీ చాలా అద్భుతంగా అయితే కట్టారు. ఇంత అద్భుతంగా ఉంటదని నేనైతే అనుకోలేదు. అసలా ఎంత బావుందంటే గుడి వెనకాల చూసారా ఎంత బావుందో! ఎదర ఇంకా బావుందండి. చాలా బాగా కట్టారు అసలని టెంపులు. ఎంత అద్భుతంగా ఉందంటే చెప్పలేని మాటల్లో కూడా. ఇంకా ఈ శివలింగం వచ్చి చాలా పెద్దదండి. పెద్ద శివలింగం. ఈ శివలింగానికి 4 ద్వారాలైతే ఉన్నాయండి. 4 ద్వారాలకి 4 నందీశ్వరులు కూడా ఉన్నారండి. ఇంక ఆ పక్కన ఒక నందీశ్వరుడండి. ఈ పక్కన ఒక నందీశ్వరుడు. అండ్ ఇటు సైడ్ ఒక నందీశ్వరుడు ఉన్నాడండి. అంతే కదండీ! వెనక సైడ్ కూడా ఇంకో నందీశ్వరుడు ఉన్నాడండి. అలా 4 వైపులా 4 నందీశ్వరులైతే ఉన్నారండి. కానీ ఆహ్, ఈ గుడి గురించయితే ఫుల్ డీటెయిల్స్ అయితే నాకు తెలీదు. రాజమండ్రి సమీపంలో అయితే ఉందని తెలుసు. ఇదిగోండి ఇది గుడి యొక్క బయట వైపండి. మేము టైం సరిపోకైతే త్వరగా బయటకొచ్చేసాము. కానీ చాలా సేపయితే కూర్చోవాలనిపించింది. చాలా పీస్ ఆఫ్ మైండ్ అయితే అనిపించిందండి. అసలా చాలా బావుందండి. చాలా ప్రశాంతత ఉంటది. ఎవరికైనా ఈ గుడి గురించి తెలిసుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.